ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఒక అద్భుతమైన దశ. ఈ దశలో ఎలాంటి బాధ్యతలు, కష్టాలు, కన్నీళ్ళు ఏవీ లేని ఒక అద్భుతమైన సమయం. సో, ఇలాంటి బాల్యం మీరు, నేను అందరూ కూడా అనుభవించిన వారే. ప్రస్తుతం బాల్య దశలో ఉన్న పిల్లల్ని అమితంగా ప్రేమించండి. ఆ పిల్లల్ని ఏడిపించకండి. పిల్లలు నవ్వుతూ ఉంటే ఆ సంతోషం వేరే లెవెల్‌లో ఉంటుంది. వారికి చక్కటి వస్త్రధారణను అలవాటు చేయండి. పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు కలిసిమెలిసి ఉండేటట్టుగా ప్రోత్సహించండి. పిల్లలకి మన సనాతన సంప్రదాయాలను నేర్పించండి. పిల్లలకి విలువల్ని నేర్పించడం చాలా ముఖ్యం. మొక్క దశలోనే పిల్లలకి మంచి చెప్పగలిగితే ఆ మంచి విషయాలను వారు త్వరగా మానసికంగా గుర్తుంచుకుంటారు. ఎన్నో మంచి పనులు చిన్నప్పటి నుంచి చేయాలని తాపత్రయపడతారు. పెద్దలు మంచి పనులు చేస్తే పిల్లలు కూడా అవే చేస్తారు. చిన్నప్పటి నుంచి సరైన రీతిలో పిల్లల్ని కనుక పెంచగలిగితే వారి యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు మంచి క్రమశిక్షణను చిన్నతనం నుంచే అలవాటు చేయండి. ఇందుకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సహకారం చాలా అవసరం. బాల్యం ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. పిల్లలకు చదువు మాత్రమే కాదు, ఆటపాటలు, ఆనందాలు, సరదాలు, కేరింతలు అన్నీ కూడా చాలా చాలా అవసరం. ఆ బాల్యాన్ని అందంగా గడపనివ్వండి.